హలో 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 మేనిఫెస్టేషన్ గురించి ఒక మైండ్ బ్లోయింగ్ నిజం చెప్తాను. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మేనిఫెస్టేషన్ వర్సెస్ టైం, ఈ రెండింటికి సంబంధం ఏంటంటారు? అసలు సంబంధం ఉందా? మనం చిన్నప్పటి నుంచి ఏ టాస్క్ తీసుకున్నా అది టైంలోనే మెజర్ చేస్తాం. లైక్ అవర్స్లో, మినిట్స్లో, డేస్ అండ్ ఇయర్స్లో మెజర్ చేస్తాం. కానీ మేనిఫెస్టేషన్కి టైం లైన్ అనేది లేదు, దీనికి సంబంధమే లేదు. సో ఇన్స్టెడ్ అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఫోకస్, బిలీఫ్ అండ్ రియాలిటీ. ఈ దేనిపైన మనం ఫుల్గా ఫోకస్ చేసి అదే నిజం అని చెప్పి పూర్తిగా నమ్ముతాము, బిలీవ్ చేస్తాము, అదే మనకి రియాలిటీలో అట్రాక్ట్ చేస్తాము, అలైన్ చేసుకుంటాము. సో ఇది నిజమైతే మరి ఫోకస్, బిలీఫ్, రియాలిటీ నిజమైతే డిలే ఎందుకు అవుతుంది అంటారు. సో డిలే అవ్వడానికి రీజన్ కూడా మన బిలీఫ్ సిస్టమే, టైంతో సంబంధం లేదండి. మనం లోపల ఇది నిజం అవ్వడానికి టైం పడుతుందేమో అని చెప్పి లాజికల్గా ఆలోచించి చేస్తాం కదా. సో దాని వల్లనే మన మేనిఫెస్టేషన్స్ డిలే అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదే కాకుండా చాలా మంది నన్ను సెషన్లో అడుగుతారు, నా కోరిక తీరడానికి ఎన్ని డేస్ అవుతుంది మేడం, ఇంకా ఎన్ని డేస్ వెయిట్ చేయాలి, ఎప్పుడు అవుతుంది అని. ఆ క్వశ్చన్ బదులు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా, దృఢంగా అనుకోండి. ఎంతవరకు అది నిజం అయిపోయిందని చెప్పి మీరు లోపల నుంచి అనుకుంటున్నారు అని చెప్పి మీరు ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎప్పుడైనా అవేర్నెస్ ని షిఫ్ట్ చేసుకుంటారో, మార్చుకుంటారో, అప్పుడే మీరు రియాలిటీని కూడా మార్చుకోగలుగుతారు. సో అవేర్నెస్ ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటే టైప్ అవేర్నెస్ ఇన్ ద చాట్ బాక్స్. నేను ఒక సపరేట్ వీడియో దాని గురించి తీస్తాను. ఇలాంటి టిప్స్ గురించి డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ.